హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడ్ శాండల్ 99. ఈరోజు మనం ఎర్రచందనం ఎటువంటి నేలలలో పెరుగుతుందో, ఆ నేల స్వభావం ఎలా ఉండాలో దాని గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో ఎక్కడా పండని ఎర్రచందనం నల్లమల, శేషాచల అటవీ ప్రాంతంలోనే ఎందుకు పండుతుంది? ఎందుకంటే అక్కడి మట్టిలో ఆ చెట్టు ఎదుగుదలకు కావలసిన అతి ముఖ్యమైన యురేనియం, ఐరన్, గ్రాఫైట్, నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం అనే ముఖ్యమైన ఖనిజ లవణాలు విరివిగా ఉన్నాయి. అంతేకాకుండా అక్కడి ఉష్ణోగ్రత 30 నుండి 40 డిగ్రీల టెంపరేచర్లో ఉంటుంది. అంతేకాకుండా ఆ ఎర్ర నేలల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండదు. అంతేకాకుండా ఆ నేల యొక్క స్వభావం 6-7 pH వాల్యూల మధ్యలోనే ఉంటుంది. ఇటువంటి సహజ సిద్ధ వాతావరణము కలిగిన నేలలలోనే ఈ మొక్క విరివిగా పండుతుంది. ఇటువంటి వాతావరణము భారతదేశంలోని ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, అది కూడా శేషాచలం, నల్లమల అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్న మన ఆంధ్రప్రదేశ్ యొక్క దక్షిణ ప్రాంతంలో అనగా అనంతపూర్, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో మాత్రమే ఈ మొక్క విరివిగా పండుతుంది. అందుకే ఇక్కడ పండిన ఎర్రచందనానికి మాత్రమే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉంది. ప్రపంచంలో మరే దేశంలో కూడా ఇంతటి విలువైన మెడిసినల్ వాల్యూస్ గల ఎర్రచందనం ఎక్కడా పండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎర్రచందనంపై దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారా? అయితే వివరాల కోసం సంప్రదించండి పవన్ కిషోర్ 7793923597. మరొక విలువైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వేచి ఉండండి. సెలవు.